వెల్కమ్ ఎవ్రీబడి. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్ ఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికి కూడా ఇంకా చల్లారలేదు. దీనికి కారణం ఏమై ఉండొచ్చు అని చెప్పేసి ఎంతోమంది విశ్లేషిస్తూ ఉన్నారు. కానీ ఆ లాస్ ఏంజల్స్ ఏదైతే ఉందో ఎన్నో పాపాలకు ఘోరాలకు పుట్టగా ఉంది. చెప్పాలంటే ప్రపంచానికి పోర్న్ ఇండస్ట్రీని పరిచయం చేసినటువంటి స్థలం అది, అఫీషియల్గాను అన్అఫీషియల్గాను. ఇంకా చెప్పాలంటే 1900s 1920s నుంచే అక్కడ అన్అఫీషియల్గా ఒక ఇండస్ట్రీగా ఎదగడం అనేది మొదలుపెట్టింది. ఇంకా చెప్పాలంటే ఎప్పుడైతే ఈ విధమైనటువంటి ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉండిందో అప్పటి నుండే తరచూ ఇక్కడ అగ్ని ప్రమాదాలు అనేవి 1930s నుంచి చోటు చేసుకోవడం అనేది జరిగింది. ఈ యొక్క లాస్ ఏంజల్స్లోనే ఇక్కడ హాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఉండడం అనేది జరిగింది. దీన్ని పరిచయం చేసిందే, పోర్న్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేసిందే హాలీవుడ్ అని కూడా చెప్పొచ్చు. నేడు ఎంతోమంది ఎన్నో విషయాలు చర్చిస్తూ ఉంటారు, కానీ దాని గురించి డీప్గా ఒకసారి అనాలిసిస్ చేసినట్లయితే, ఇస్లామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకసారి చూసినట్లయితే ఇది అల్లా తరపు నుండి వచ్చినటువంటి ఆపద అని భావించవచ్చు. ఎందుకంటే ఏ జాతిలో అయితే చెడులు సర్వ సాధారణమైపోతాయో ఆ యొక్క జాతులపై వారు మరలడానికి అల్లాహ్ ఆపదలను శిక్షలను పంపిస్తూ ఉంటాడు. ఇంకా విశ్వాసులకైతే పరీక్షగా కూడా పంపించడం అనేది జరుగుతుంది. ఇంకా ఒకరి ద్వారా ఒకరిని కూడా అల్లాహ్ తొలగించే ప్రయత్నం కూడా చేస్తాడు. ఈ యొక్క అమెరికా ఏదైతే ఉందో మనకి బాగా తెలుసు. గాజాపై యుద్ధంలో ఇజ్రాయెల్కి పూర్తిగా మద్దతు ఇవ్వడం అనేది జరిగింది. ఎన్నో దేశాలు కూడా మద్దతు ఇవ్వడం అనేది జరిగింది. కానీ అధిక ప్రపంచ దేశాలు వచ్చేసి దీనిని ఖండించడం అనేది జరిగింది. కానీ ఈ యొక్క దుర్మార్గపు దౌర్జన్యపు వైఖరి కలిగినటువంటి ఏవైతే దేశాలు ఉన్నాయో వాటిని సమర్థించడం అనేది జరిగింది. ఇస్లాం ఏమని చెబుతుందంటే, ఎవరైతే పీడితులు ఉన్నారో వారి యొక్క ప్రార్థనని అంగీకరించడం అనేది కూడా జరుగుతుందని చెబుతుంది. దీని ఒకసారి చారిత్రకంగా తీసుకున్నట్లయితే మనకు మయన్మార్ తెలుసు. మయన్మార్లో ఆంగ్ సాన్ సూకీ ఏదైతే ప్రభుత్వం ఉందో అక్కడ ఉన్నటువంటి రోహింగ్యాల మీద దారుణ కాండని కొనసాగించింది. ఎంతోమంది బలహీనుల్ని పీడించింది. చివరికి వారు దేశాన్ని వదిలిపెట్టి బంగ్లాదేశ్కి, ఇతర దేశాలకు, మన ఇండియాకు కూడా రావడం అనేది జరిగింది. కానీ నేడు స్వయంగా ఆ యొక్క దేశము లోన ఎన్నో క్రైసిస్కి గురి అయి ఉంది. ఎన్నో ఒకరికొకరు చంపుకోవడాలు ఇవన్నీ సర్వసాధారణమైపోయింది. ఆ యొక్క మయన్మార్ దేశం ఏదైతే ఉందో ఎంతో అశాంతికరమైనటువంటి దారుణానికి గురి అయి ఉంది. ఎప్పుడైతే వారు పీడితుల మీద, ఎవరైతే బలహీనుల మీద దౌర్జన్యం చేయడం అనేది చూడడం అనేది జరిగిందో అప్పుడు చూస్తూ ఉన్నారు ఎంతోమంది ప్రజలు. కానీ వారికి సహకరించిన వాళ్ళు ఎవరూ లేరు ఆ యొక్క దేశంలో. కానీ నేడు స్వయంగా ఆ యొక్క దేశమే ఇప్పుడు అతలాకుతలమై ఉంది. ఇంకా ఇటువంటి పరిస్థితులని నేడు మన భారతదేశంలో చూస్తూ ఉన్నాం. కొద్దిమంది మైనారిటీస్ మీద తమ యొక్క బల ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నారు. దీని నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాలి. మన దేశం ప్రజలు కూడా గుణపాఠం నేర్చుకోవాలి. బలం ఉంది కదా, అధికారం ఉంది కదా అనే బలహీనులపై బలాన్ని చూపిస్తే దైవం వాళ్ళని శిక్షకి గురి చేస్తాడు. ఎన్నో విధాలుగా జరుగుతుంది, ఎన్నో ఆపదలు. ఇప్పుడు మనం చూస్తున్నాం మన భారతదేశంలో పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులు, మధ్యతరగతి ప్రజల ఇబ్బందులు. ఇవే కాకుండా ఇంకా ఆపదలు కూడా వచ్చేటటువంటి అవకాశము ఉంటుంది ఇటువంటి ప్రవర్తనని, వైఖరిని మార్చుకోకుంటూ. ఎందుకంటే ఎవరున్నారులే, నాకెవరు అడ్డు ఉన్నారులే అని చెప్పి అనుకుంటే ఈ యొక్క భూమి దైవానిది. తాను
తలిస్తే ఎటువంటి ఆపదలైనా కూడా దింపగలడు, తుఫాన్లను దింపగలడు, అదేవిధంగా భూమి నుండి భూకంపాలను కూడా సృష్టించగలడు, అదేవిధంగా ఒకరి ద్వారా వేరే వారి ద్వారా కూడా శిక్షించగలడు. కాబట్టి ఈ యొక్క ఏదైతే విషయం ఉందో, లాస్ ఏంజల్స్ ఫైర్ ఏదైతే ఉందో ఒకసారి గమనించండి. దాదాపుగా 15 నెలల్లో ఏదైతే గాజా మీద బాంబుల ద్వారా ఈ యొక్క ఇజ్రాయెల్ దాష్టికం చేయడం అనేది జరిగిందో, ఆ యొక్క విధ్వంసాన్ని గురి చేయడం అనేది జరిగిందో, కేవలం కొద్ది రోజులలో మాత్రమే ఈ యొక్క లాస్ ఏంజల్స్ దాదాపుగా ఇటువంటి పరిస్థితిని, ఇటువంటి నిర్మాణాలు కూలిపోవడం, ఎన్నో కోట్ల విలువ చేసేటటువంటి నిర్మాణాలు నేలమట్టం అవ్వడం, బూడిదగా మారిపోవడము అనేది నేడు మనం చూస్తూ ఉన్నాం. చెప్పాలంటే అక్కడ చాలా దుర్మార్గమైనటువంటి వైఖరిని ప్రజలు అవలంబిస్తూ ఉన్నారు. ఎందుకంటే నేడు యువత, ఎంతోమంది పెద్దవారు ఈ యొక్క పోర్న్ అడిక్షన్కి గురి అయి ఉన్నారు. దాని యొక్క ప్రభావాలు మన యొక్క సమాజంలో కనపడుతూ ఉన్నాయి. అటువంటి ఏదైతే కేంద్రం ఉందో అది లాస్ ఏంజల్స్ ఏదైతే ఉందో, హాలీవుడ్ ఇండస్ట్రీ ఉందో, అక్కడి నుంచి ప్రపంచానికి ఎగుమతి అయింది. ఇక్కడనే కాదు, ఎన్నో చోట్ల ఏదైతే ఇటువంటి దైవాజ్ఞలకు వ్యతిరేకమైనటువంటి, తప్పుని తప్పుగా భావించినటువంటి ఘోరాలు సర్వసాధారణమవుతాయో అటువంటి చోట్ల, అన్ని చోట్ల కూడా దైవం ఆపదలను ఫ్లడ్స్ రూపంలోనూ లేకుంటే భూకంపాల రూపంలోనూ వారు తమ యొక్క ప్రభువు వైపునకు, అల్లా వైపునకు మరలుతారేమో అని చెప్పేసి దైవం పరీక్షిస్తూనే ఉన్నాడు. కానీ జ్ఞానం, విఘ్నత కలిగినటువంటి వారు మాత్రమే ఇటువంటి వాటి నుండి గుణపాఠం నేర్చుకుంటారు. ఎంత దిగజార్చడం జరిగింది అని అంటే, స్త్రీ స్థాయిని ఈ యొక్క పోర్న్ ఇండస్ట్రీ అనేది స్త్రీ యొక్క గౌరవాన్ని అనేది లాగేసుకుందని చెప్పి చెప్పవచ్చు. అందుకే స్త్రీ మీద ఎటువంటి దారుణాలు జరుగుతున్నాయో మనము నేడు సమాజంలో చూస్తూ ఉన్నాం. స్త్రీ అంటే ఒక ఆట వస్తువుగా, కేవలం ఒక సెక్స్ సింబల్గా మాత్రమే నేడు మన యొక్క సమాజంలో స్త్రీని చూసేటటువంటి పరిస్థితిని ఈ యొక్క నాగరికత పేరుతో, ఇది నాగరికత ఒకసారి ఆలోచించండి. ఇటువంటి ఘోరమైనటువంటి పనులు చేసేటటువంటి ఒక సమాజము, ఇటువంటి పాపకరమైనటువంటి పనులు చేసేటటువంటి సమాజము, ఇది నాగరికతను బోధిస్తుందా? అటువంటి నాగరికతనే మన భారతదేశం కూడా అరువు తెచ్చుకుంటూ ఉంది. ఎంతోమంది ప్రజలు దానికి అలవాటు పడుతూ ఉన్నారు. కానీ ఇటువంటి చెడు ప్రభావాలకి గురి అయి ముందుకు సాగుతూ ఉన్నట్లయితే ఎనలేని దైవం తరపు నుంచి ఆపదలు విచ్చిపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మన యొక్క వైఖరిని మార్చుకొని మన యొక్క నిజ ప్రభువు వైపునకు మనం మరలుదాం. ఇజ్రాయెల్ ఏదైతే ఉందో దురాగతం చేసిందో గాజా ప్రజల మీద దాదాపుగా 1.5 సంవత్సరం, అటువంటి 15 నెలలు, అటువంటిది కొద్ది రోజులలోనే ఈ యొక్క కాలిఫోర్నియా దాని దాదాపుగా తీవ్రతను కల్లారా చూసింది. దీనికి కారణం ఇది కూడా కావచ్చు. ఎవరైతే పీడితులు ఉంటారో, బలహీనులు ఉంటారో, వారి యొక్క ప్రార్థన కూడా, వారు నిజంగా దుర్మార్గానికి, దౌర్జన్యానికి గురి ఉంటే అల్లాహ్ వారి యొక్క ప్రార్థన అంగీకరించి కూడా ఇటువంటి ఆపదల్ని అవతరింపజేస్తాడు. ఇక అయినా తమ యొక్క వైఖరిని మార్చుకుంటారేమో అని. కాబట్టి ఇస్లాం చెప్పేటటువంటి ప్రాస్పెక్టివ్ ఏమిటంటే, ఒకటి విశ్వాసులకు పరీక్షగా ఈ యొక్క ఇహలోక జీవితంలో ఇటువంటి ప్రమాదాలు కూడా సంభవిస్తాయి. ఇంకా ఎన్నో రకాలుగా అయినటువంటి ఆపదలు కూడా రావడం అనేది జరుగుతుంది. ఇక అవిశ్వాసులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే విశ్వసించని ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి యొక్క ప్రపంచమే పరమావధి అని జీవిస్తూ ఉంటారో వారిని జాగృత పరిచేదానికి ఇటువంటి ఆపదలను కూడా అల్లాహ్ అవతరింపజేస్తూ ఉంటాడు. ఇక ఏ సమాజం అయితే చెడులు సర్వసాధారణమైపోతాయో, ఏ సమాజంలో చెడులు సర్వసాధారణమైపోతాయో ఆ యొక్క సమాజాన్ని కూడా ఇటువంటి ఆపదలకు అల్లాహ్ తాలా గురి చేయడం అనేది జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో మన వైఖరి
ఏమై ఉండాలి అంటే వాళ్ళ మీద ఆపదలు విడిచిపడినాయని చెప్పి మనం సంతోషపడకూడదు. అటువంటి ప్రజల్ని మానవతా దృక్పథంతో ఆదుకోవడం కూడా మనుషుల యొక్క బాధ్యత, ముఖ్యంగా విశ్వాసుల యొక్క బాధ్యత. ఎందుకంటే ఇతరులపై విడిచిపడినటువంటి ఆపదలని సంతోషంగా భావించకూడదు. సంతోషంగా లేకపోతే జోక్గా భావించినట్లయితే అటువంటి ఆపదలు వాళ్ళ నుంచి తొలగించి ఎవరైతే ఇటువంటి దాన్ని ఎంజాయ్మెంట్గా ఒక జోక్గా భావిస్తారో వాళ్ళని కూడా అల్లతల గురి చేయవచ్చు. కాబట్టి మనుషులుగా, విశ్వాసులుగా మన యొక్క వైఖరి ఏ విధంగా ఉండాలని అంటే, భూమిపై ఉన్నవారిని మనం కరుణించాలి, ఆకాశాలపై ఉన్నవాడు మనల్ని కరుణిస్తాడు.